వెల్కమ్ టు చాట్ హెల్త్ ఛానల్. వెల్లుల్లిని పురాతన కాలం నుండి ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. కానీ వెల్లుల్లి తొక్కలు పనికిరానివిగా భావించి వాటిని పారేస్తుంటారు. ఇప్పుడు వెల్లుల్లి లాగే వెల్లుల్లి తొక్కలు కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది మాత్రమే కాదు, వెల్లుల్లి తొక్కలను ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి తొక్కలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లి పొట్టును సూపులు, కూరగాయలలో కూడా వేసుకోవచ్చు. ఇది ఆహార పోషక విలువను పెంచుతుంది. వెల్లుల్లి తొక్కలు ఉబ్బసం, పాదాల వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా వెల్లుల్లి తొక్కలు అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా రోగులు దీనిని తీసుకుంటే ఆస్తమా నుండి గణనీయమైన ఉపశమనం పొందవచ్చు. దీనికోసం వారు వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బి ఉదయం సాయంత్రం తేనెతో కలిపి తింటూ ఉంటే త్వరలోనే మంచి ఫలితం ఉంటుంది. దురద, తామర వంటి చర్మ సమస్యలతో బాధపడే వారికి వెల్లుల్లి తొక్కలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వెల్లుల్లి తొక్కలను కొన్ని గంటల నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉపయోగించి ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలి. దీని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. చర్మంపై దురద, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి తొక్కలు పాదాల వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి నీరు గోరువెచ్చగా అయిన తర్వాత మీ పాదాలను కాసేపు అందులో నానబెట్టడం వల్ల పాదాల వాపుల వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి తొక్కలు సాధారణ జుట్టు సమస్యలకు సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి అవి చల్లబడిన తర్వాత మీ జుట్టుకు బాగా అప్లై చేయాలి. లేదంటే వాటిని మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత తేలికపాటి షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు, దురదతో కూడిన జుట్టు మూలాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి తొక్కలను మూలికలు అధికంగా ఉండే సూపులు, మసాలా దినుసులు లేదా కూరగాయలు ఉపయోగించవచ్చు. వాటిని ఫిలాప్ లేదా ఫ్రైడ్ రైస్ లో కూడా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి అవసరమైన విధంగా వాడాలి.